నేను పొగ తగులుచున్న సిద్ధవలెనైతిని, అయినను నీ కట్టడలను నేను మరుచుటలేదు. నీ ధర్మశాస్త్రం అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంటలు త్రవ్విరి. భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనం చేయుటకు కొంచెమే తప్పెను. అయితే ఉపదేశములు నేను విడువకయున్నాను. యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. సరే. స్తోత్రమా తండ్రి, మహాపరిశుద్ధమంట మా ప్రియ పరలోకొందన మా తండ్రి, మీ ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రాలు వందనాలు మా తండ్రి. నాయన యేసయ్య మీకు స్తోత్రాలు తండ్రి. ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడ, ఆలోచనకర్త, మీ పాదములకు స్తోత్రాలు మా తండ్రి. నాయన ఘనమైన దేవ, అద్భుతీయ దేవ, మీకు స్తోత్రాలు మా తండ్రి. నమ్మదగిన దేవ, స్తోత్రం మా తండ్రి. నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి, పరిశుద్ధ దినాన నా తండ్రి నాయన మమ్మల్ని అందరినీ ప్రభు నాయన నీ సన్నిధికి చేర్చిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు మా తండ్రి. నాయన తండ్రి మేమే పాటి వాళ్ళం ప్రభా నా తండ్రి నాయన మీ సన్నిధికి చేర్చి ప్రభా తండ్రి లాగా తండ్రి నాయన కూడి మేమందరూ ప్రభు నేను నిన్ను స్తుతించుటకు, నేను గణపరచుటకు నా తండ్రిని మీరు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు మా తండ్రి. నాయన గడిచిన దినాలంతా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడినందుకు మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు మా తండ్రి. నాయన గడిచిన మాసం అంతా కూడా మమ్మల్ని ఎంత మాకు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు మా తండ్రి. ఇక ఆగస్టు మాసం లెక్క నా తండ్రి నాయన మీరు నడిపించిన విధానం బట్టి మీకు స్తుతులు వేలాది వేల స్తోత్రాలు వందనాలు మా తండ్రి. నాయన మేమందరం తండ్రి నేను ఇలా కూడి తండ్రి నాయన ప్రార్థిస్తూ సజీవ లెక్కలు ఉన్నామంటే ప్రభా కేవలం మీ దయ, మీ కృప నా తండ్రి. నాయన దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తుంటున్నా. దేవుని యొక్క వాత్సల్యతను బట్టి, ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమను బట్టి మనలందరినీ కూడా దేవుడు సజీవ లెక్కలో ఉంచి ఈ రీతిగా ఆయన నామాన్ని ఘనపరిచి మహిమపరచడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానమునకు మనం వచ్చినది ముఖ్య కారణము ఆయనను స్తుతించుటకు, ఆయన మాట్లాడితే వినుటకు, తర్వాత మనము ఆయనతో మాట్లాడుటకు. హల్లెలూయా. కాబట్టి ఈ మూడు కార్యాలు కూడా ఖచ్చితంగా సంఘములో చేరినటువంటి మనమందరము కూడా జ్ఞాపకం ఉంచుకొని చేయాల్సిందిగా మరలా ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ అని అంటే మనం ఏం చెప్పాలి? ఎంత ప్రేమ, ఆయన ప్రేమను ఎలా కొలుస్తాం మనము? ఆయన ప్రేమను ఎలా కొలవాలి? ఆయన ప్రాణము పెట్టినంతగా మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. అందరి కోసం ఆయన ఏం చేసినాడు అంటే అది ఆయన ప్రేమ. మన కోసం ప్రాణం పెట్టినటువంటి దేవునికి మనం ఏమి చెల్లించినను ఆయన రుణము తీర్చుకోలేను. రక్షణ పాత్రను చేత పుచ్చుకొని ఆయన మన జీవితకాలం అంతా దేవునికి ఏం చెల్లించాలా? కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించడమే. అది తప్ప మనం ఇంకేమి కూడా దేవుడు కోరేది కూడా అదే. దేవుడు కోరేది నీ ధనము, నీ బంగారము, నీ ఆస్తిపాస్తులు దేవుడు అడగలే. నీ నోటి ద్వారా దేవుడు నువ్వేం చేయాలా? నీ దేహముతో నీ దేవుణ్ణి మహిమపరచాలి, స్తుతించాలి. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా దేవుని యొక్క సన్నిధానంలో మనము జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 22వ అధ్యాయము 15 నుండి 21 వచ్చిన వరకు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. లూకా సువార్త 22వ అధ్యాయము 15వ వచనము నుండి 21వ వచనం వరకు అక్కడ రాయబడినటువంటి మాటలు మనం గమనిస్తున్నప్పుడు, అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడూనూ దాని భుజింపనని మీతో చెప్పుచూ ఉన్నానని వారితో చెప్పి, ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనడి. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చే వరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచూ ఉన్నానెను. పిమ్మట ఆయన యొక్క రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరం,
నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన అనేటువంటి ఈ మాటలు మనం గమనిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితంలో ఆయన భూమి మీద 33.5 సంవత్సర కాలము జీవించినప్పుడు 3.5 సంవత్సరములో దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ అద్భుత ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించినటువంటి వారు. ఆయన వచ్చినటువంటి ఉద్దేశము భూమి మీద చెదిరి ఉన్న ప్రతి మనిషిని పాపము నిమిత్తము ఆయన ప్రాణం పెట్టడానికి. ఎందుకు ప్రాణం పెట్టవలసిన అవసరము అని అంటే, భూమి మీద మనుషులను చూచినప్పుడు ఆయనకు దుఃఖము కలిగారు, పశ్చాత్తాపడ్డాడు. మనుషులందరూ కూడా పాపములో, శాపములో, బలత్కారముతో నింపబడినట్లుగా, పట్టబడినట్లుగా తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు చూచినప్పుడు తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ భూమి మీదకి పంపడం జరిగారు. ఎందుకునంటే, పరిశుద్ధుడైనటువంటి మనుషుని రక్తము భూమి మీద చిందింపబడితే తప్ప మనుషుని యొక్క పాపమునకు పరిహారం అనేటువంటిది లేదు. కాబట్టి పూర్వపు దినములలో జంతువుల యొక్కయు, పక్షుల యొక్కయు, కోడల యొక్కయు, పొట్టేల యొక్క రక్తమును చిందిస్తూ వారి పాపమునకు పరిహారం అయినదని వారు చేసేటువంటి ఆచారం. అయితే వారు చేసిన ఆచారాన్ని బట్టి పరిహారం అనేటువంటిది దొరకలేదు. అందుకే పరలోకం నుండి నజరేడినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు దిగి రావాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పరచబడ్డది. కాబట్టి ఆయన వచ్చినటువంటి ఆ దినాలలో ఆయనకి చివరి ఘట్టంలోనికి వచ్చినప్పుడు, అనగా భూమి మీద ఉన్న ప్రతి మనుషుని పాపము కొరకు తన ప్రాణమును పెట్టబోయేటువంటి ముందు గడియలలో ఆయన చేసినటువంటి కార్యాలు ఇక్కడ మనము చదువుతూ ఉన్నాం. మనం ప్రతి మాసము కూడా ఈ విధముగా ఆయన యొక్క రొట్టెకు, ఆయన చిందించినటువంటి రక్తమునకు సాదృశ్యమై ఉన్న రొట్టెను, ద్రాక్షారసమును మనము పాలపంపులు పొందుచు ఇందులో మనము తీసుకుంటూ దేవుని నామాన్ని గణపరుస్తున్నాం. ఇంకా కొంతమంది ఇది ఏమిటో తెలియనటువంటి పరిస్థితుల్లో కూడా చాలామంది ఉంటారు. అంటే మన సంఘంలో కాదు, కొన్ని స్థలాల్లో, అనగా నామకార్థకంగా ప్రతి మాసములు ఒకసారి, కొంతమంది 2 సార్లు ఇస్తారు. ఈ విధంగా అందులో పాల్పంపులు పొందాలి అన్న ఉద్దేశంతోనో లేకపోతే ఏదో ఆచారంగా తీసుకొని దానిని, ఆ యొక్క సంస్కారాన్ని ఆచరిస్తూ ఉంటారు. అయితే దానికంటే ముందుగా మనం గ్రహించాల్సిన విషయం ఏమిటినంటే, ప్రభులు వారు చెప్పిన మాట, ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము అని చెప్తున్నారు. ఈ రొట్టె దేనికి సాదృశ్యము? దేవుని యొక్క శరీరమునకు సాదృశ్యంగా కనిపిస్తోంది. దేవుని యొక్క శరీరమునకు సాదృశ్యంగా కనిపిస్తున్నటువంటి ఈ రొట్టెను ఆయన చిందించినటువంటి రక్తమునకు సాదృశ్యమై ఉన్నటువంటి ఈ ద్రాక్షారసములో మనము చేయబెడుతూ ఉన్నాం. అందులో మనము పాల్పంపులు పొందుచూ ఉన్నాం. మరి పొందటానికి ఈ రోజున మనమందరము కూడా సిద్ధపడి వచ్చి ఉన్నాం. మరి దేవుని యొక్క విడలైనటువంటి మనమందరము కూడా ఆయన యొక్క శరీరము ఏమిటి, ఆయన రక్తం ఎలాంటిది అని మనం ఆలోచన చేయాలి. ఆ శరీరం ఎటువంటిది? పరిశుద్ధమైనటువంటిది. ఆయన రక్తం ఎటువంటిది? పరిశుద్ధమైన రక్తం. ఆ పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క రక్తము చిందించబడితేనే పాపులైనటువంటి మన జీవితములకు ఏమి ఇస్తున్నాడు? దేవుడు రక్షణ ఇస్తూ ఉన్నాడు, మన పాపములకు పరిహారమును కలుగజేస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క పరిశుద్ధమైన పవిత్రమైన రక్తము మన మీద ప్రోక్షింపబడితే తప్ప ఈ రోజున మనకి ఈ స్థితి లేదు. ఈ రోజున మనకి ఇటువంటి భాగ్యము లేదు. ఈ రోజున దేవుని మందిరములో ఈ పాటలు పాడుచు, చక్కగా ప్రార్థనలు చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి ధన్యత మనము పొందుకునేవారము కాదు. అందుకే ఆయన 2026 సంవత్సరములకు పూర్వమే మనందరి పాపముల కొరకు ఆయన సిలువలో తన్ను తాను అప్పగించుకొని ఆయన చేసిన గొప్ప బలియాగం మనందరి కొరకు తన ప్రాణమును పెట్టినటువంటి దేవుడు. హల్లెలూయా. అందుకే మీరు ఇందులో పాలపంపులు పొందినప్పుడల్లా, దీనిని భుజించినప్పుడల్లా, ఈ యొక్క ద్రాక్షరసము త్రాగునప్పుడల్లా కూడా మీరు దేనిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు అని అంటే, ఆయన శరీరమును మీరు జ్ఞాపకము చేసుకోవాలి. హల్లెలూయా. ఈ రొట్టెను తీసుకొని మన చేతిలో పెట్టుకున్నప్పుడు, ఇది ప్రభువా, ఇది నీ యొక్క శరీరం. ఈ ద్రాక్షరసము మన చేతిలోకి వచ్చిన వెంటనే, ప్రభువా, ఇది నీవు నా కొరకు చిందించిన అమూల్యమైనటువంటి రక్తము. హల్లెలూయా. ఇది రొట్టెను రొట్టిగా, ద్రాక్షరసంగా తీసుకొని సపరించి మింగేసేది కాదు. ఈ రొట్టె దేవుని యొక్క శరీరం అని,
ఈ యొక్క ద్రాక్షారసము దేవుని యొక్క రక్తము అని మనము జ్ఞాపకము తెచ్చుకొని అందులో మనము పాలపంపులు పొందుతూ దానిని చేయుడి అని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి పరిశుద్ధమైనటువంటి ఈ యొక్క ప్రభు సంస్కారములో, ఈ ప్రభు బలలో పాలపంపులు పొందటానికి మనము కూడా ఎటువంటి చేతిని అందులో పెట్టాలా? నిర్దోషమైనటువంటి చేతిని అందులో పెట్టాలి. పరిశుద్ధమైన జీవితముతో అందులో మనం చేయబెట్టాలి. అప్పుడే ఆయన శరీరములోను ఆయన యొక్క రక్తములోను మనము పాలపంపులు పొందినటువంటి వారం అవుతాము. ఒకవేళ అలా చేయలేదు అని అంటే కొరింథీయులకు రాసిన పత్రికలు ఏముంది? ఆయన శరీరమని తిని త్రాగువాడు, వివేచింపక తిని త్రాగువాడు శిక్షావిధికి పాత్రుడని వాక్యం సెలవిస్తారు. శిక్షావిధికి పాత్రురాలు కాకూడదు మనము అంటే మన చేతులు ఎలాగుండాలా? నిర్దోషమైన చేతులుగా ఉండాలి. ఆయన ఎదుట నిలబడినప్పుడు పరిశుద్ధతను కనిపించుకోవాలి. ఆయన బల్లలో పాలపంపులు పొందుచున్నప్పుడు పరిశుద్ధత కనపడాలి. నీతి యథార్థతలతో కూడినటువంటి భక్తి కలిగిన జీవితం మనలో ఉండాలి. ఇందులో పాలపంపులు పొందుచు ఉన్న మాసమునకు ఒకసారి అంటే ఆ రోజు మాత్రం మనం పరిశుద్ధంగా ఉండటం కాదు, ఆ మాసం అంతటికి సరిపోనంత పరిశుద్ధతను మనము కాపాడుకుంటూ, రక్షణను కాపాడుకుంటూ, విశ్వాసములో ఎదుగుచూ బలపడుతూ మరలా మాసం వచ్చేపాటికి ఆయన శరీరమును ఆయన రక్తమును మనం ఏం చేయాలా? భుజించడం నేర్చుకోవాలి. ప్రభు సంస్కారములో మనము భుజించాలి. హల్లెలూయా. అందులో మనం పాలపంపులు పొందాలి. అందులో పాలపంపులు పొందినప్పుడు మన జీవితాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. మన పరిశుద్ధులుగా వచ్చి ఇందులో చేయి ముంచామా, లేకపోతే అపవిత్రతతో ఉండి మనం ఏమైనా ఇందులో పాలపంపులు పొందామా? ఈ చివరి రాత్రి భోజనములో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యుల్లో ఒక్కడైనటువంటి ఇస్కరియోతు యూదా కూడా ఎటువంటి వాడు? దేవునినే అప్పగించేటువంటి వాడుగా అక్కడ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏమి అంటే, సంఘములో దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా జీవించేటువంటి వారిలో కూడా ఇందులో పాలపంపులు పొందేటువంటి వారు, ఇందులో చెయ్యి వేసేటువంటి వారు కూడా క్రీస్తుని ఏం చేసేటువంటి వారుగా ఉంటారు? అమ్మి వేసేవారుగా ఉంటారు. క్రీస్తును సిలువ వేయటానికి పాత్రుడుగా లేకపోతే అనుచరులుగా పనిచేసేవారు కూడా ఉంటారు. క్రీస్తు ప్రభుల వారికి విరోధముగా వ్యతిరేకముగా కార్యాలు చేసేవారు కూడా ఈ బల్లలో పాలపంపులు పొందుతూ ఉంటారు. దాని అర్థం ఆ రోజున ఇస్కరియోతు యూదా ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభుల యొక్క శిష్యుల్లో ఒకరు. ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభుల వారినే అప్పగించడానికి ముందుకు వచ్చినటువంటి వాడు. ఎందుకు ముందుకు వచ్చాడంటే ధనాపేక్ష, ధనమును ఆర్జించటానికి, ధనము సంపాదించుకోవడం కోసము ఆ ఇస్కరియోతు యూదా ఆ విధమైన కార్యము చేశాడు. అయినప్పటికీ కూడా ఇదంతా కూడా అది దేవుని యొక్క అనాది సంకల్పము చొప్పున ఎవడో ఒకరి ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమవ్వాలి? అప్పగించబడాలి. అంతేకాని ఆ పాత్ర ఎవరికి వచ్చిందంటే ఇస్కరియోతు యూదాకు వచ్చింది. అది ఎవని వలన కలుగునో వానికి శ్రమ అని వాక్యం సెలవిస్తారు. మరి మాదిరిగా మనము చూస్తున్నాము ఈ రోజున మన జీవితాల్లో కూడా ఇస్కరియోతు యూదాను పోలినటువంటి విధములో ఆ జీవిత విధాన శైలిలో మనం ఉంటూ ఇందులో పాలపంపులు పొందకూడదు. ఆ రోజు ఆయన చేసిన కార్యమును బట్టి ఏం చేసుకున్నాడు? తలక్రిందులుగా ఉరేసుకొని చచ్చిపోయాడు. హల్లెలూయా. దేని నాశించాడు? 30 వెండి నాణ్యాలు నాశించినాడు, అంతే, చనిపోయాడు. ఆ విధముగా క్రైస్తవుని యొక్క జీవితంలో ఇందులో పాలపంపులు పొందుచూ ఉన్నాము అని అంటే ఇది ఆయన శరీరము అని, ఇది ఆయన యొక్క రక్తము అని మనము గ్రహించి వివేచించి అందులో మనం ఏం చేయాలంటే చేయి పెట్టాలి అని వాక్యం సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆ యొక్క 10వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే 10వ అధ్యాయము 16వ వచనం, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుటకు క్రీస్తు యొక్క రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పంపులు పుచ్చుకొనుటయే కదా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాక్యములు అన్నీ కూడా క్లియర్గా రాసి పెట్టారు దేవుడు. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగునప్పుడు, త్రాగుటకు ఆయన రొట్టెను విరిచినప్పుడు ఆయన శరీరమునే కదా. ఆయన పాత్రలోని త్రాగుచూ ఉన్నామంటే ఆయన యొక్క రక్తమునే కదా పాల పంపులు పొందుతున్నాం, పుచ్చుకుంటున్నాము అని మనము గ్రహించే విశ్వాసులుగా మనం ఉండాలి. నామకార్థకంగా ఆచారంగా మనము ఇందులో పాల పంపులు పొందకూడదు. అలా పాల పంపులు పొందుతూ ఉంటే మనకు ఏ విధమైనటువంటి నిజ విశ్వాసము, ఆయన ఇచ్చిన రక్షణ లేదనే మనం అనుకోవాలి. అయితే వాక్యము సెలవిచ్చినట్టుగా ఇది ఎటువంటి పాత్ర అనంటే
దీవించు ఆశీర్వచనపు పాత్ర, దీవించు ఆశీర్వచనపు పాత్ర. ఇందులో ఉన్న రొట్టెను విరిచినప్పుడు, ఇందులో ఉన్నటువంటి ద్రాక్షరసమును త్రాగునప్పుడు పుచ్చుకొనుటను బట్టి ఆయన శరీరమును ఆయన రక్తమునే మనము సేవించుచు ఉన్నాము కదా, దానినే మనము పుచ్చుకొనుచు ఉన్నాము కదా. ఇది మనము తీసుకునేటప్పుడు మన హృదయములో జ్ఞాపకం తెచ్చుకోవాలి. హల్లెలూయా. అలా జ్ఞాపకం తెచ్చుకొనే దానిని మనం ఏం చేయాలా? దానిని మనము చేయాలి. హల్లెలూయా. అలా చేయకుండా వచ్చి క్యూలో నువ్వా నేనా ముందు వెనక అని వాళ్ళని దోచి నేను ముందు వచ్చినా నువ్వు వెనకలు రా అనిగా ఇందులోకి వస్తూ ఉన్నామంటే ఎలా రావాలా? భయపడుతూ వణుకుతూ, ప్రభా నీ శరీరము నీ రక్తము ఇది నేను విరిచిన రొట్టె నీ శరీరమని ఎరిగి నేను తీసుకున్నట్లు నాకు సహాయం చేయి. వివేచన ఇవ్వు. ఇది నీ రక్తముని గ్రహించడానికి నాకు వివేచన ఇవ్వు ప్రభా. దానిని పుచ్చుకోవడానికి భుజించటానికి నాకు యోగ్యతను అర్హతను ఇవ్వండి ప్రభా అని మనము ప్రార్థనాపూర్వకంగా వచ్చి ఇందులో మనము చేయమంచాలి. హల్లెలూయా. ఇస్కరియోతు యూదా లాంటి చేతులు ముంచితే ఇస్కరియోతు యూదా ఏమైపోయారు? శ్రమ పడ్డాడు. హల్లెలూయా. వానికి శ్రమ, ఆ శ్రమ ఎక్కడ తీసుకుపోయాది? మరణానికి తీసుకొని వెళ్ళాది. మనం శారీరకంగా బ్రతకచ్చు, ఆత్మీయంగా ఏమైపోతామో ఆత్మీయతలో చచ్చిన వారితో సమానంగా ఉంటాం. అంటే ఆత్మీయతలో ఏమాత్రము కూడా అభివృద్ధి అనేటువంటిది ఉండదు. ఆత్మీయ జీవితంలో జీవం అనేటువంటిది పూర్తిగా ఉండదు. ఆ విధమైనటువంటి స్థితి మనకు ఉండకూడదు. యోహాను సువార్తలో కూడా చూడండి, 6వ అధ్యాయము 51వ వచనంలో ఒక మాట వ్రాయబడుతుంది, పరలోకముడి దిగి వచ్చిన జీవాహారము నేనే అనేటువంటి మాటలు అక్కడ కనిపిస్తాయి. చదవండి మా. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం. నేనే, ఎవడైనను ఈ ఆహారమును భుజించిన ఎడల వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు హల్లెలూయా. ఆయన ఇచ్చేటువంటి ఆహారము లోకానికి ఏమిస్తుందమ్మా? ఏమిస్తుంది లోకానికి? అంటే లోకం ఇప్పుడు చచ్చిపోయిందనా బతికుందనా? దేహ సంబంధంగా బ్రతికి ఉంది, కానీ ఆత్మీయ జీవితంలో చచ్చేది. అందుకనే లోకములోనికి వెలుగు వచ్చి ఉన్నది, కానీ లోకము దానిని గ్రహించక ఉన్నది అని చెప్తున్నారు. దేహ సంబంధంగా బ్రతికున్నారు ప్రతి మనుషుడు, కానీ ఆత్మ సంబంధమైన విషయాలలో చూస్తే చచ్చిన వారితో సమానంగా బ్రతుకుచున్నారు. ఈ యొక్క వాక్యము సెలవిస్తున్న మాటలు చూస్తే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, మరి ఈ ఆహారమును భుజించువాడు ఎన్నటికి ఏముంది అక్కడ? ఎప్పటికీ కూడా ఎలాగ ఉంటాడు? జీవిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. అంటే ఆత్మీయ జీవితంలో వారికి మరణం అనేటువంటిది ఉండదు. దేవుని మందిరంలో ఎలాగ ఉంటారు వారు? పచ్చని ఒలీవ చెట్టు వలె వారు ఉంటారు. హల్లెలూయా. ఎప్పుడు పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటారు? దేవుని వాక్యము జీవాహారము ఆయనే. ఆయన రొట్టెలో నేను పాలపంపులు పొందుచున్నా, ఆయన రక్తములో నేను పాలపంపులు పొందుచున్నాను అని తమ పరిశుద్ధతను కాపాడుకుంటూ రక్షణలో ముందు కొనసాగుతూ విశ్వాస జీవితంలో ముందుకు వెళుచూ ఉంటారు. చూసారా? అటువంటి విశ్వాసులు సంఘములో ఎలా ఉంటారంటే పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటారు. అందులో జీవం ఉంటుంది కాబట్టి దాని పేరు పచ్చని ఒలీవ చెట్టు. జీవము లేకపోతే దానిని ఎండిపోయిన చెట్టు అని పిలుస్తాం. మరి మనం ఎలాగున్నాము అని అంటే మనకు ప్రశ్న వేసుకోవాలి. మనం ఏ రీతిగా బ్రతుకుచున్నాము, ఎలా జీవిస్తున్నాము, ఎలాగ దేవునితో సహవాసము గడుపుచు ఉన్నాము, ఈ విషయాలన్నీ కూడా మనం గమనిస్తే నీవు దేవుని మందిరములో ఎలాగున్నావో నీకే అర్థమైపోతుంది. నీవు పచ్చని ఒలీవ చెట్టు వల్లే ఉన్నావా, లేకపోతే ఎండిపోయినటువంటి ఆకులు మాత్రమే ఉన్నటువంటి అలాంటి చెట్లతో కూడినటువంటి పోలిక నీలో ఉంటే దానివల్ల నీకు ఉపయోగం ఏమీ కూడా ఉండదు. అందుకే వాక్యం ఏమంటుందంటే ఆయన చెప్తున్నమాట, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. నేనిచ్చే ఆహారం భుజిస్తే వాడు ఎన్నటికీ సావడు, వాడు బ్రతికే ఉంటాడు. మనము తింటున్న ఆహారం రోజుకు 3 పూట్ల లేకపోతే 4 పూట్ల లేకపోతే దినమంతా తింటానే ఉంటారు కొంతమంది. ఈ ఆహారము నువ్వు ఎంత తినినా నీవు సమిసిపోతావే కానీ బ్రతికే ప్రసక్తే లేదు. 70 సంవత్సరములు దేవుడిచ్చిన ఆయుష్, అధిక బలం ఉంటే 80. అన్ని సంవత్సరములు బ్రతికినా ఆ రోజుకి ఏమైపోవాలి? నువ్వు చచ్చిపోవాలి. 80 సంవత్సరాలు తిన్న తిండి ఇంకో 80 సంవత్సరాలు నీ ఆయుష్ను పెంచుతుందా? పెంచదు. అదే నువ్వు దేవుని యొక్క జీవాహారమును కనుక నీవు భుజిస్తూ ఉంటే నిత్యము నీవు జీవిస్తూనే ఉంటావు, అనగా ఆత్మీయతలో నీవు బ్రతుకుతూనే ఉంటావు. నీవు చచ్చిపోయినా ఒకరోజు నాడికి పోతావు,
పరలోకంలో నిత్య జీవం పొందుకొని ఉంటాము దాని అర్థం. హల్లెలూయా. అట్లనే మనం వాక్యాన్ని వింటున్నాం, ఈయన్నే మనము 150, 300 సంవత్సరాలు బతుకుతామని కాదు. దేవుడిచ్చిన ఆయుష్కాలం పూర్తి చేసుకొని మరలా ఒక రాజ్యం ఉంది, ఒక జీవితం ఉంది. ఆ జీవితంలో ఇక నీకు మరణం అనేటువంటిది ఉండదు. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో నాకు మరణం ఉండకూడదు, సావు ఉండకూడదు అనేవాళ్ళు ఎంతమంది? ఏం కావాలన్నా జయచంద్రన్న? ఆత్మీయ జీవితం. వెరీ గుడ్. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో మనకేం ఉండకూడదు? ఉండకూడదు. మనం ఈ లోకంలో చస్తాం, అందరూ పోయేవాళ్ళే. ఒకవేళ దేవుని రాకడ ముందుకు వస్తే బతుకుంటాము, లేదు ఆలస్యం అయితే మనమే పోతాం. ఇక్కడ ఎవ్వరు కూడా శాశ్వతంగా ఉండేవారు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. నేను ఉండను, మీరు ఉండరు, మీ ఇంట్లో వాళ్ళు ఉండరు, మీ బంధువులు ఉండరు, మా బంధువులు ఉండరు, ఎవరు ఉండరు. హల్లెలూయా. అందరము ఒక రోజున ఈ తనువు అంతే చాలించుకొని పోవాల్సిందే. సాల్ నాయనా స్వామి బతుకో. ఇప్పటికే చూడండి, ఒక 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కానీ మాట్లాడిస్తే ఏమని మాట్లాడతారు? కుర్చీలో వాళ్ళు చెప్పాలి అన్న చెప్పునా అది. హల్లెలూయా. విసుగైపోతుంది. అబ్బా అమ్మటి ఒక 50 సంవత్సరాలు అయితే అట్లా ఇట్లా జమ్మని బతకచ్చేమో. 50, 55, 60 లోపలనే, అంతే కదనా? 60 దాటిందంటే ఇంకా మనకు శరీరం బలహీనమైపోతుంది. మన మాట వినేవాళ్ళు ఎవరు ఉండరు, బిడ్డల మాట వినరు, భర్త వినరు, భార్య వినరు, బంధువులు వినరు, గొడవలు వస్తూ ఉంటాయి, అవి ఇవి ఏమేమో పేషీలు రకరకాలు. ఇవన్నీ తట్టుకోలేక శక్తి లేక ఏమైపోతామో ఒక ఆలోచన వస్తుంది, ఎందుకురా 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 ఈ జీవితము, అటు పోతే కూడా బాగున్నే అనిపిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మన శక్తి సామర్థ్యాలు చూసి దేవుడు ఎంత పెట్టాడు మనకి? 70 పెట్టాడు. చాలరా మీకే, దానికి మించి మీరు బతికినా మీ వల్ల కాదురా నాయన. 10, 80 సంవత్సరాలు చాలు వెళ్ళిపో పెట్టలేకి అని చెప్పి దేవుడికి పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయినా కొంతమందికి ఏముంటుంది తెలిసిన, 100 వరకు బతుకుదాంలే, సెంచరీ కొడదాం చూద్దాము ఎట్లుంటుందా అనుకుంటా. ఎట్లుంటుంది? 1 నుంచి 100 వరకు పరిగెత్తేవని తెలుస్తుంది. వాడు పరిగెత్తి అలిసిపోయి చెమట్లు కారుచుకొని లేసులు ఊడిపోయి బ్యాట్ పడిపోయి ఏమేమో చేసుకొని పరిగెత్తి ఎట్లా 100 సాధించి అప్పుడు చేతులు ఎత్తుకుని పడతాడు. హల్లెలూయా. మరి మన జీవితం కూడా అలాగే ఉంటుంది. నా ప్రియమైనటువంటి వారులారా, నేనిచ్చు జీవాహారమును కనుక ఎవడైతే భుజిస్తాడో వాడు ఎలాగుంటాడు? నిత్యము జీవించువాడుగా ఉంటాడు. అనగా ఆయనతో పాటు నిత్య జీవంలో ఉంటాడు దాని అర్థం. మరి దేవుడు మనకి ఇచ్చిన అవకాశము, దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆయా సందర్భాల్లో విత్తే వాక్యమును నీవు చక్కగా భుజిస్తూ ఉంటే నీవు అంతరంగ పురుషుని ఏం చేసుకుంటుంటావు? బలపరుచుకుంటూ బతికించుకుంటూ ఉంటావు. అంతరంగ పురుషుని మాత్రం మర్చిపోయే పరిస్థితులు రాకూడదు. అంతరంగ పురుషుని ఎప్పుడు కూడా నీవు బలపరుచుకుంటూనే ఉండాలి. నీ ప్రార్థన ద్వారా, నీ వింటున్న ఉపదేశము ద్వారా, నీలో ఉన్న విశ్వాసము ద్వారా, దేవుడు నీకు ఇచ్చిన రక్షణ ద్వారా దానిని ఏమారకుండా దాన్ని కాపాడుకుంటూ ముందుకు కొనసాగుతూనే ఉండాలి. హల్లెలూయా. అప్పుడే నీకు నిత్య జీవం వస్తుంది అని ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. నీకే కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. నిన్ను గురించి ఎవరు చెప్పాల్సిన పనేలే, నీ మనసాక్షి చెప్తాది. నీవు నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా బ్రతుకుచున్నావంటే నేను ఖచ్చితంగా పరలోకానికి నేను వెళ్ళిపోతాను నువ్వు చెప్పుకుంటావు. ఒకవేళ మనం అనుమానిస్తున్నాము అని అంటే మనలో ఇంకా ఎన్నో ఉన్నాయి, వాటన్నిటినీ సరి చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని దాని అర్థం. మనము లేదు, ఖచ్చితంగా మనం వెళ్ళగలుగుతాము అని అంటే ధైర్యముగా మనము జీవించగలుగుతాం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా నేనిచ్చు జీవాహారమును కనుక తింటే నీవు నిత్యము జీవిస్తావు. మీరు తినే ఆహారము తిని మీరు నశించిపోవడమే తప్ప అది నిత్య జీవానికి తీసుకొని వెళ్ళే ప్రసక్తి లేదు. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట రాయబడుతుంది, చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 1:4. క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. ఎందుకు దేవుడు మన కోసము అప్పగించుకున్నాడు అంటే మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని. హల్లెలూయా. హల్లెలూయా.
దుష్టకాలములో నుండి అంటే కష్టములో నుండి, ఈ కష్టకాలములో నుండి విమోచింపాలని మన పాపముల నిమిత్తము తన్ను తాను, ఎవరి పాపాల కోసమో మొట్టమొదటి చెప్పాను కదా, నీ పాపముల కోసము ఆయన తన్ను తాను ఏం చేసుకున్నాడు, అప్పగించుకొనెను. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారముగా క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఆయన ఇస్కరియోతు యూదా పట్టిస్తే చనిపోలే, లేకపోతే రోమా సైనికులు కొడితే చనిపోలే, తనంతట తానే అప్పగించుకున్నాడు. ఆ కార్యము చేయటానికే యేసయ్య వచ్చాడు ఈ లోకానికి. ఆ కార్యము చేయకపోతే దేవుడు అటువంటి త్యాగము చేసేవాడు కాదు. ఆయన నోటి ద్వారా ఒక్క మాట సెలవిచ్చుంటే పిలాతు ఎగిరాడు పడి ఉండేవాడు, హేరోదు ఎగిరి పడి ఉండేవాడు, సైనికులందరూ చచ్చిపోయి ఉండేవాళ్ళు, అందరూ అయిపోయేవాళ్ళు. అలా చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే మనందరి పాపములను ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి. ఆయన మీద వేసుకొని మనందరికీ కూడా ఈ దుష్టకాలములో నుండి మన పాపముల నిమిత్తము మనం రక్షించటానికి, విమోచించటానికి తన్ను తాను ఏం చేసుకున్నాడు, అప్పగించుకున్నాడు. ఆ అప్పగించుకున్నప్పుడే ఆయన శరీరం అంతా ఏమైపోయాది, నలగగొట్టబడ్డది. నలగగొట్టబడినటువంటి ఆయన శరీరంలోండి ఏమి కారేది, ఆ రక్తం కారేది. ఆ శరీరానికి ఆ రక్తానికి సాదృశ్యమై ఉన్నటువంటి ఈ రొట్టె, ఈ ద్రాక్ష రసాన్ని మనము ఇందులో పాలపంపులు పొందుతూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇది ఎవరి కోసమని ఇప్పుడు అర్థమైంది? దుష్టకాలములో నుండి మన పాపముల నిమిత్తమై మనలను విమోచించటానికి, మనలను విమోచించుటకు, మనల్ని తప్పించటానికి ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా అడిగితే మనం ఎలా చెప్పాలా? యేసయ్య ఎవరు అంటే ఏం చెప్పాలా? మా అక్క చెప్తాంది, ఎవరు యేసయ్య అంటే ఏం చెప్పాలి మనము? నా పాపముల కోసము ప్రాణం పెట్టినటువంటి వాడైన, హల్లెలూయా, ప్రాణం పెట్టినటువంటి దేవుడు కాబట్టి ఆయన దేవుడు. అంతే. మనిషిని కోసం ప్రాణం ఎవడు పెట్టలే. ఎవరు పెట్టారు? మనము నమ్మినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు పెట్టారు. అందుకే ఆయన పాపము చేసిన వాడిని శిక్షించలేదు, కానీ శిక్ష ఆయన మీద వేసుకొని మన కొరకు తను ప్రాణం పెట్టి మనకు విమోచన ఇవ్వాలని, ఈ దుష్టకాలములో నుండి దేవుని చిత్త ప్రకారముగా మనలను తప్పించటానికి, విమోచించటానికి ఆయనే తన్ను తానుగా ఏం చేసుకున్నాడు, అప్పగించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సత్యం. ఈ సత్యమును గ్రహిస్తే మనమందరము ధన్యులం. ఈ సత్యమును గ్రహించి కూడా మనము దేవుని యొక్క శరీరమునకును ఆయన రక్తమునకు సాదృశ్యమైనటువంటి రొట్టె ద్రాక్షరసములో పాల పంపులు పొందుతూ ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు. అది ఆయన శరీరమని, ఆయన రక్తమని వివేచింపక తిని త్రాగువాడు దేనికి పాత్రుడు? శిక్షకు పాత్రుడు అవుతాడని వాక్యం సెలవిస్తారు. కాబట్టి మనము శిక్షకు పాత్రులు కాకుండానట్లుగా ఇది ఆయన యొక్క శరీరమని, ఇది ఆయన యొక్క రక్తం అని వివేచనతో మనము ఇందులో ఏం చేసుకోవాలా? పాలు పంపులు పొందటం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు చేసేటువంటి ప్రతి కార్యమును బట్టి కూడా మనం ఎలా జీవించాలి అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు చేసినటువంటి దానికి, ఆ త్యాగానికి మనం ఏం చేయమని చెప్తారు అక్కడ? అది దేవుని చిత్తమని మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనేటువంటి మాటలు అక్కడ ఉన్నాయి. చదవండి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. దేవుని చిత్తం క్రీస్తు నందు మనము ప్రతి విషయములో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేటువంటిది ఆయన చిత్తమై ఉన్నది. అంటే మనం ఏం చేయాలమ్మా? ప్రతి విషయంలో కూడా ఎంతమంది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు దేవునికి? ప్రభువా, ఈరోజు నేను బతికే ఉన్నా, ప్రాణంతో ఉన్నా, నీకు కృతజ్ఞతలు అని ఎంతమంది చెప్పుకున్నారు ఈ రోజున? ఇంకా కొంతమంది మర్చిపోయినట్టున్నారు. 90% చెప్పుకున్నారు. వెరీ గుడ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నాకు ఈ జీవితం ఇచ్చినారు, నాకు కుటుంబాన్ని ఇచ్చినారు, నాకు సంఘం ఇచ్చినారు, నీకు కృతజ్ఞతాస్తుతులు ఎంతమంది చెప్పారు?
అన్నిటికీ చెప్పమని చెప్పాడు దేవుడు. ప్రతి విషయములోనూ మీరు దేవునికి ఏం చేయాలా? కృతజ్ఞతలు చెల్లిస్తూనే ఉండాలి. మనం ఇప్పటికీ ఈ క్షణానికి మనం ఏమై ఉన్నామో బ్రతికి ఉన్నాము. దీనిని బట్టి కూడా దేవునికి మనం ఏం చేయాలా? ప్రభువా, ఇది నీ యొక్క ప్రేమ, నీ కృప, దానిని బట్టి నన్ను ఇంకా నువ్వేం చేసావు, ఇంకా నా ఆయుష్ను పొడిగిస్తూ ఉన్నావు. ఈ దినములో కూడా నన్ను కాపాడు తండ్రి. రేపు నాది అవుతుందో కాదో నాకు తెలియదు. నేను నిన్నటి వాడనే, నిన్నటి దాననే, ఈరోజు ఇంకా ముగియలే. ఈ క్షణం వరకు కూడా నన్ను బ్రతికించావు అంటే నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రభువా అని మనము దేవునికి ఏం చేయాలా? ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగూ చేయుట మీ విషయములో దేవుని చిత్తము. హల్లెలూయా. దేవుని చిత్తం ఎవరి విషయంలో? మనందరి విషయములో అది దేవుని చిత్తమై ఉన్నది. మనందరి విషయంలో దేవుని చిత్తం. ఆ దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా మనం ఏమీ కూడా చేయకూడదు. ఆయన చిత్తం ఏమిటంటే ఆయన చెప్తున్నాడు, ప్రతి విషయములో కూడా నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ఇది మీ విషయములో దేవుని చిత్తము. మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే ఆయన చిత్తమునకు వ్యతిరేకంగా బ్రతుకుచూ ఉన్నామని దాని అర్థం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, మన మోకాళ్ళలోని ప్రార్థన, సంఘ బిడ్డలతో కలిసి కుటుంబంలో ప్రార్థన, ఈ విధంగా మనము కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటే దేవుడు ఇంకా మన జీవితంలో అన్ని విషయములలో కూడా సుఖముగా సౌఖ్యముగా ఉండటానికి దేవుడు మనల్ని ఆత్మలో ఏం చేస్తూ ఉంటాడు? వర్ధిల్లింప చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటాం, కానీ ఆత్మ విషయంలో, వర్ధిల్లే విషయంలో మాత్రము వెనక్కి వెళ్ళిపోతుంటాం. ఆత్మలో మనము వర్ధిల్లాలి. భక్తుడు అదే చెప్తాడు, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది, వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థన చేస్తూ ఉన్నాను. యోహాను గారు రాస్తున్నారు. ఎవరికి రాస్తున్నారు? గాయితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలాగ ఉండాలా? వాక్యం సెలవిస్తుంది, అన్ని విషయములలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది ఎవరి చిత్తమై ఉన్నది? ఎవరు? ఏ దేవుడా? తండ్రి అయినటువంటి యెహోవా సెలవిస్తున్న మాట ఇది. క్రీస్తు నందు అని చెప్పాడు కదా అక్కడ. అంటే క్రీస్తు నందు ఇది దేవుని చిత్తమై ఉన్నది. దేవుని చిత్త ప్రకారంగానే యేసుక్రీస్తు ప్రభుల వారు మనలను ఈ దుష్ట కాలములో నుండి విమోచించటానికి, మన పాపముల కొరకు తన్ను తానుగా అప్పగించుకున్నాడు కదా, దేవుని చిత్త ప్రకారం. మరి అదే విధముగా దేవుని చిత్త ప్రకారముగా క్రీస్తు నందు మనము అన్ని విషయములలో కూడా ఎలా ఉండాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా, నీవు నా కోసం ప్రాణం పెట్టావు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆయన ప్రాణం పెట్టాడంటే ఇంకా మనం ఏమి చేయడానికైనా కూడా సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఏమేమి చేయడానికి సిద్ధంగా ఉంటాం చెప్పండి? మీ వంతుగా మీరు ఏం చేద్దామని అనుకున్నారు? నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు నా దేవుడు, ఆయన కోసం నేను ఏమైనా చేయాలా అంటే ఏం చేయాలనుకుంటారు మీరు? మారు మనసు ఒకటి, ఏమ్మా? ప్రార్థన, విజ్ఞాపన, భయము, భక్తి, పరిచర్య, అనేకుల కొరకు ప్రార్థన, వాక్యానుసారంగా జీవించడము. అసలైన పాయింట్లు రాలేదే? ప్రేమ, ఇంకా నాకు రావాల్సింది రావాలి, అది కదా. హల్లెలూయా. అది చేస్తే మళ్ళీ ఇవన్నీ దాని వెనకాల వస్తాయి. ఇంజన్ వస్తే కదా పెట్లు కదిలేది. ఇంజన్ లేకుండా ఎన్ని పెట్లు మనం యాడ్ చేసుకుంటే పోతే బొగ్గే ఉంటుంది తప్ప ఏమి ఉండదు. దాంట్లో ఎక్కువ బోగిలు ఉండేది ఏది ప్రకాష్? అదే కదా, బోగినే కదా. గూడ్స్ లాగా ఉండకూడదు. మనం ఎట్లా ఉండాలా? సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా ఉండాలా. హల్లెలూయా. ముందర ఇంజిన్ ఎట్లుండాలా? సై అని వెళ్ళిపోవాలా. ఇంజన్ లేకుండా నువ్వు పెట్లు తగిలించుకుంటూ పోతుంటే ఇది గూడ్స్, దీంట్లో బొగ్గో ఇనుమో ఏదో వేసుకొని పోతారులే అనుకుంటారు, అంతే. మొదట మనకి ఏముండాలా అంటే క్రమం అనేటువంటిది వస్తే, నా దేవుడు నా కోసం ప్రాణమే పెట్టేసినాడు, నా జీవితంలో బతుకులో క్రమశిక్షణే లేదు, అది లేకుండా మనం ఇప్పుడు చెప్పినవన్నీ చేస్తూ ఉంటారు అనుకుంటాను నేను. మీరు చెప్పినవన్నీ మీరు చేస్తూ ఉంటారు. ఏమి లేదు మీకు, నేను చెప్పలా, మీరే చెప్పుకుంటారు. క్రమశిక్షణ ఉంటే మనము దేవునికి ఏం చేస్తామో మీరు చెప్పిన దాంట్లో చెప్తా. భయపడతారు, ఫస్ట్ భక్తి వస్తుంది, ప్రార్థన చేస్తారు, లోబడతారు,
వాక్యానుసారంగా జీవిస్తారు. ఇంకా ఎవరు ఏమి చెప్పిరే అక్క? ప్రేమిస్తారు, క్షమిస్తారు, ప్రేమ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎప్పుడు మనము క్రమమైనటువంటి జీవితంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ మనము చెయ్యాలి అని ఒక్కొక్కటిగా స్టార్ట్ అవుతాయి. మన క్రమం లేకుండా మనము నేను దేవుడిని ప్రేమిస్తా, నేను ప్రార్థన చేస్తా, నేను వాక్యానుసారంగా బతుకుతా, అన్నీ చేస్తా. దేవుడు ఒకటే అడుగుతాడు, నీకు క్రమం ఉందా, క్రమశిక్షణ ఉందా, సమయ పాలన ఉందా అని ఒకటే ఒక ప్రశ్న. అప్పుడు లేదు స్వామి తలగొక్కుంటే, అక్రమము చేయవాళ్ళరా మీరెవరో నా యొద్ద నుండి ఓ ఏం స్వామి ఆ రోజు నేను మందిరంలోకి రాలేదా, దయ్యాలు వెళ్ళగొట్టలేదా, నేను అది చేస్తే వీధుల్లో అది చేస్తే ఆడికిపోతే ఈటికి వస్తే ఏమేమో చేసి అవన్నీ ఎవడు చేయమన్నాడు రా? నీ క్రమం లేకుండా క్రమం లేని బతుకు పెట్టుకొని నువ్వు ఏమేమో చేస్తే నాకెందుకు అవసరమేలే. సమయాన్ని నువ్వు పాటించలేదు కాబట్టి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ హల్లెలూయా హెవెన్. అంటే పరలోకానికి నువ్వు ఎంత మాత్రమో అర్హుడు కాదనైనా నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి క్లబ్ ఉంది. ఆ క్లబ్లోకి వెళ్ళిపో. అక్కడ ఏమున్నది? నాట్యం ఉంది, ఇంకా హల్లెలూయా. మీరేమనుకోకపోతే ఒక చిన్న విషయం చెప్తా, ఒక జోక్ లాంటిది. యూట్యూబ్లో చూసా, అది జోక్ కాదు, మామూలు మన క్రైస్తవానికి సంబంధించిందే. ఒక తల్లి కొడుకుని అడుగుతుంది, ఒరే నువ్వు తాగకూడదు, ఆమె అది పరలోకానికి వెళ్ళవని. సరే మందు అమ్మేవాడు వాడు పరలోకానికి పోడు, తయారు చేసేవాడు పరలోకానికి పోడు, వీళ్ళందరూ పరలోకానికి పోరు. మరి అట్లాంటప్పుడు వీళ్ళందరూ ఏడుంటారు అని అంటే వీళ్ళందరూ నరకంలోనే ఉంటారు. వీళ్ళందరూ నరకంలో ఉంటే అది నరకం ఎట్లవుతుంది? అర్థమైందా మీకు? తాగేవాడు నరకంలోనే, తయారు చేసేవాడు నరకంలోనే, ఇంకా అమ్మేవాడు నరకంలోనే ఉన్నాడు. కాబట్టి ఆడ నరకం ఏడుంది, ఎంజాయ్ చేస్తాం పో అని చెప్పినట్టుగా మాట్లాడతారు. హల్లెలూయా. అంటే పాపాలు చేసే వాళ్ళంతా నరకంలోనే ఉంటారు కాబట్టి నేను కూడా వాడిని, కాబట్టి వాళ్ళతో పాటు కలిసి నేను ఆడే ఉంటానులే, నాకు పరలోకం అవసరం లే, ఇదే స్వర్గము. ఏం ప్రకాష్ చూసే ఉంటావు. హల్లెలూయా హల్లెలూయా. అట్లనే నేను వెళ్ళిపోతారు. మనకి ఎవరు ఉండాలా? సంఘం ఉండాలా, సంఘ కాపురు ఉండాలా, నా చుట్టూ కూర్చోండి పరిశుద్ధులు ఉండాలా. వీళ్ళందరూ ఏడుంటారని పరలోకంలో ఉంటారు కాబట్టి వాళ్ళతో పాటు నేను కూడా పరలోకంలో ఉండాలని ఇది కోరుకోవాలా. ఇట్లా కోరుకొని మనసులో పెట్టుకుంటే అప్పుడు మనకు అన్ని విషయాలలో కూడా కృతజ్ఞతలు చెల్లించేటువంటి స్థితి వస్తుంది, సమయపాలన వస్తుంది. ఆ తర్వాత భయము భక్తితో కూడినటువంటి జీవితము, దేవుని ద్వారా విమోచన పొందగలిగేటువంటి స్థితిని దేవుడు మనకు ఇస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఆ విధముగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. చూడండి, తీతు పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవండి. దుర్నీతి నుండి విమోచించి సత్క్రియలందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకోవడానికి తను తానే. చూడండి, ఆయన ఎందుకు అప్పగించుకున్నాడు? మొట్టమొదటి దుష్టకాలములో నుండి మనం విమోచించడానికి మన పాపముల కొరకు అప్పగించుకున్నాడు. ఇక్కడ రెండోది చూస్తే మన కోసం విమోచన చేసడానికి, ఆ తర్వాత ఆయన చనిపోయి సత్క్రియలు చేయి వారి యందు ఆసక్తి కలిగి వారిని ఏం చేయడానికి పవిత్రపరచుటకును తన సొత్తుగా చేసుకోవడానికి, సత్క్రియలు చేసేటువంటి వారిని తన సొత్తుగాను పవిత్రులుగా చేసుకోవడానికి తన్ను తాను ఏం చేసుకున్నాడు? అప్పగించుకున్నాడు. చూడండి, ఆయన బలియాగములో ఆయన త్యాగములో ఎన్ని విషయాలు ఉన్నాయి. సత్క్రియలు చేసేటువంటి వారిని తన సొత్తుగా చేసుకోవడానికి, పవిత్రునిగా చేసుకోవడానికి తన్ను తానుగా అప్పగించుకున్నాడు అంటే ఆయన మన కొరకు రక్తమును చిందించాడు, తన గాయాల ద్వారా మనకు స్వస్థతనిస్తూ ఉన్నాడు. ఇన్ని కార్యాలు చేస్తూ మన కోసం ఎంత త్యాగాన్ని చేశాడంటే ఇక మనము దేవుని కోసము ఏమి చేయుటకైనాను మనం ఎలా ఉండాలా? సిద్ధముగా ఉండాలి. హల్లెలూయా. ఏమి చేయటానికైనా మనం సిద్ధంగా ఉండాలి. ఏం చేస్తాము అంటే పరలోక రాజ్యం వెళ్ళటానికి ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలములో ఎన్ని శోధనలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టములు వచ్చినా, బాధలు వచ్చినా, పరిస్థితులు తారుమారైనా దేవునిని మాత్రం విడిచిపెట్టకుండా మన ప్రయత్నం మానకుండా అక్కడే మన దృష్టి పెట్టుకొని మనము జీవిస్తూ ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా.
ఆయన చేసిన దానికి ఫలితము మనమే. ఆయన చేసిన గొప్ప త్యాగానికి ఆయన ఆశించేది ఎవరినో కాదు, మనలనే. సత్క్రియలను కలిగినటువంటి వారి యందు ఆసక్తి కలిగి వారిని పవిత్రపరచటానికి, వారిని తన సొత్తుగా చేసుకోవటానికి తన్ను తానుగా అప్పగించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం ఎవరి సొత్తుగా ఉండాలని దేవుడు అప్పగించుకున్నాడు? దేవుని సొత్తుగా బ్రతకాలి అని. సాతాను సొత్తుగా మనం బ్రతకూడదు. ఆయన ఎందుకు మన కోసం ప్రాణం పెట్టాడు? ఎందుకు దెబ్బలు తిన్నాడు? ఎందుకు రక్తాన్ని చిందించినాడు? మౌనంగా ఎందుకు ఉండిపోయాడు అని అంటే మనలను తన సొత్తుగా చేసుకోవడం కొరకు. హల్లెలూయా. ఎవరి సొత్తుగా? ఇప్పుడు మనం అందరం ఎవరి సొత్తుగా ఉన్నామా? దేవుని సొత్తుగానే ఉన్నామా మనమందరము? ఏదో ఒకసారి మీ చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని సొత్తుగా నేను బ్రతుకుచూ ఉన్నాను అనేవారు ఒకసారి గట్టిగా చెప్పండి. హల్లెలూయా, ఆమేన్. లేకపోయినా సొత్తుగా మారిపోండి. అర్థమైందా? సొత్తుగా ఒకవేళ లేకపోయినా దాని మీద ఏమైనా మెరుగులు దిద్దులు చేసుకోవాలంటే కూడా చేసేసుకొని ఎవరి సొత్తు అయిపోవాలా? ఎందుకు ఉండాలి ఆయన సొత్తుగా? అది హల్లెలూయా. ఆయన మన కోసము ప్రాణం పెట్టి ఏం చేసుకున్నాడు? కొన్నాడు. హల్లెలూయా. మనమంతా కొనబడినటువంటి సొత్తు. ఒత్తనే దేవుడు సంపాదించుకోవాలా మనల్ని? ప్రాణం పెట్టి, విలువ పెట్టి మనలందరినీ కూడా సాతాను చేతుల్లో నుంచి మనలను సంపాదించుకున్నాడు. హల్లెలూయా. అలా సంపాదించుకున్నాడు కాబట్టే దానికోసమే సత్క్రియలు చేసేటువంటి వారిని పవిత్రపరచుటకు, ఆయన సొత్తుగా చేసుకోవడానికి తన్ను తాను ఏం చేసుకున్నాడు? అప్పగించుకొనెను అని వాక్యం సెలవిస్తోంది. ఈ విధముగా దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు ఎన్ని కార్యాలు దేవుడు మన కోసం అప్పగించుకొని చేయటానికి ఇష్టపడినటువంటి వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. చూడండి, పేతురుకు రాసిన మొదటి పత్రిక 2:24 కూడా ఒక మాట వ్రాయబడుతుంది. మన పాపముల విషయమై ఆయన ఏమైపోయాడు? చనిపోయి ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత అనేటువంటి మాటలు అక్కడ మనకు చూస్తున్నాం. చదువు. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లుగా ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత. హల్లెలూయా. మనుషుడు చేసినటువంటి పాపములను ఆయన మీద వేసుకొని ఆయన పాపిగా మార్చబడి మ్రాణు మీద తన్ను తాను మన కోసము ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. ఆయన పొందిన గాయముల ద్వారా మనకేమిస్తున్నాడు? దేవుడు స్వస్థతని ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎన్ని కార్యాలు చేయటానికి తను తాను అప్పగించుకున్నాడు. ఇటు దేహ సంబంధంగాను ఆత్మ సంబంధంగాను కూడా మనలను విమోచించటానికి, రక్షించటానికి, ఆయనతో పాటు నిత్య జీవమును సంపాదించుకోవడం కొరకు ఆయన సొత్తుగా మనలందరినీ కూడా చేసుకున్నాడు. కొన్నాడు దేవుడు. ఆయన కొన్నాడు కాబట్టి ఈరోజు కొనబడినటువంటి సొత్తువు కాబట్టి ఆయన మందిరంలో నీవు గడుపుచూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సొత్తు నీవు కాకపోయింటే నువ్వు ఎక్కడో తిరుగుతూ ఉండేటువంటి వాడవు, ఎక్కడో తిరుగుతూ ఉండేటువంటి వారు. అయితే ఆయన సొత్తు కాబట్టి ఆయన దగ్గరకు చేరి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దాకా మనకు అర్థమైంది. మరి ఇన్ని గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడు మన జీవితంలో ఆయన ఏమని చెప్పాడు? మీరు తిని త్రాగుచూ ఉన్నటువంటి ఈ యొక్క రొట్టె, ఈ యొక్క ద్రాక్షరసము, ఇది ఏమై ఉన్నదని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలంటున్నాడుమా? నా శరీరమని, ఇది నా రక్తము అని మీరు జ్ఞాపకము ఉంచుకోవాలి. హల్లెలూయా. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆ యొక్క అదే లూకా సువార్త 22వ అధ్యాయంలో 11వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 22వ అధ్యాయం 11వ వచనంలో, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడ అని బోధకుడు నిన్ను అడుగుచూ ఉన్నాడని ఇంటి యజమానునితో చెప్పుడి. హల్లెలూయా. ఈ సందర్భం అంతా కూడా ఏమిటి అంటే పస్కా పండుగ. పస్కా పండుగలో ఏం చేస్తారు? పులియని రొట్టెలు, అది పులియని రొట్టెల పండుగ. ఈ పులియని రొట్టెలు భుజించేటువంటి ఆచారం. పులియనటువంటి రొట్టెల గురించి మనం గమనిస్తూ ఉంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే నిర్గమకాండములో, ఆ ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట రాయబడుతుంది. ఆ యొక్క పస్కా పండుగలో పొంగినది ఏదైనానూ తినకూడదు, నీవు త్వరపడి ఐగుప్తు దేశంలోనే వచ్చితివి కదా,
నీవు ఐగుప్తు దేశం నుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాపకము చేసుకున్నట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును 7 దినములు తినవలెను అనేటువంటి మాటలు మనం గమనిస్తున్నాం. ఆ పొంగనటువంటి ఆహారమును 7 దినాలు తినాలి. ఎందుకు అంటే ఐగుప్తు దేశము నుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాపకము చేసుకున్నట్లు అని చెప్తున్నాడు. అంటే వారు జీవించినటువంటి జీవితంలో అక్కడ ఉన్నటువంటి అన్ని సంవత్సరాలలో వారు అనుభవించినటువంటి బాధను శ్రమను వీటన్నిటిని కూడా జ్ఞాపకం ఉంచుకున్నట్లుగా ఆ యొక్క పులియినటువంటి రొట్టెలను 7 రోజులు మీరు తినవలెను అని వాక్యములో మనం గమనిస్తున్నాం. మరి ఇక్కడ కూడా పులియినటువంటి రొట్టెల పండుగలో యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రారంభ వచ్చినప్పుడు మీరు చదువుకుంటూ వస్తే అక్కడ చాలా విషయాలు మనం గమనిస్తున్నాం. ఆ పులియినటువంటి రొట్టెలు తినాల్సినటువంటి ఆ పండుగలో దానిని ఆచరించేటువంటి విధానాన్ని మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల యొక్క జీవితము ఇక ఎక్కడికి వచ్చేది తన జీవితంలో అని అంటే మనందరి పాపముల కోసం ఆయన ఏమవుతున్నాడు, ఆయన బలియాగముగా తన్ను తాను అప్పగించుకుపోయేటువంటి ఆ గడియ దగ్గరకు వస్తూ ఉంది. అంటే ఇది దేవునికి ఎటువంటిది, ఆయన దేహములో ఆయన ఏమవుతున్నాడు, ఇప్పుడు గాయపరచబడబోతున్నాడు, బాధింపబడుతున్నాడు, అవమానించబడుతున్నాడు, నిందల పాలవుతున్నాడు. ఆయనను ఇష్టం వచ్చినట్లు వారు చేసేటువంటి సమయము ఆసన్నమై ఉన్నది అనగా ఇజ్రాయేలు ప్రజలతో చెప్తున్న మాట ఏమిటంటే, మీరు అక్కడ గడిపినటువంటి దినములను మీరు మర్చిపోకుండానట్లుగా దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి 7 దినములు మీరు పులియని రొట్టెలను తినాలి. ఇక్కడ కూడా పులినటువంటి రొట్టెల పండుగలు అనగా పస్కా పండుగలో ఆ యొక్క పస్కా బలి పశువుగా ఎవరు మార్చబడుతున్నారు అంటే యేసయ్యే మార్చబడిపోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ పస్కా బలి పశువుగా ఆయన మార్చబడుతున్నాడు. కాబట్టి ఆ యొక్క పులియని రొట్టెల పండుగలో ఆయన ఏమైపోతున్నాడు, ఇప్పుడు బలి పశువుగా మార్చబడుతున్నాడు. ఎవరి కోసం ఆయన మార్చబడ్డాడు అంటే నీ పాపముల కోసము ఆయన బలిగా మార్చబడుతున్నాడు. ఆయన గొప్ప తన్ను తాను త్యాగం చేసుకుంటున్నాడు. ఆ విధంగా చేస్తున్నాడు. కాబట్టి ఆ చేసే క్రమంలో ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ పస్కాను ఆచరించడానికి నాకు ఇప్పుడు ఏం కావాలి, విడిది గది కావాలి. హల్లెలూయా. ఏ గది కావాలమ్మా? విడిది గది అంటే ఏమి చెప్పండి. విడిది గది అంటే మీరు చెప్పేది కరెక్టే, గట్టి చెప్పండి. ఒక సిద్ధపాటుకు కావలసినటువంటి ఒక గది, అందులో ఎవరు ఉండకూడదు, అది ఖాళీగా ఉండాల్సినటువంటి గది. ఖాళీగా ఉంటే ఆ గదిలోనికి వెళ్తే ఆ గదిని విడిది గది అంటారు. పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తెకు విడిది గదులు ఉంటాయి. ఈ విధంగా దేవుడు ఏమంటున్నాడు, దేనిని ఆచరించడానికి, పస్కాను భుజించడానికి నాకు ఒక విడిది గది కావాలి అని దేవుడు చెప్తున్నప్పుడు ఆ మాటలు అక్కడ గమనిస్తున్నప్పుడు ఆయన ఎవరి యొద్దకైతే పంపించాడో నీళ్ల కుండను ఒకడు మోసుకొని వెళ్చుంటాడు, వాడిని అడిగితే వాడు మీకు ఇస్తాడు. ఇది ఎవరికి అంటే ఇది ఎవరికి కావాలా, ఇది దేవుడు చెప్పాడు, బోధకుడికి కావాలి అని మీరు చెప్పని చెప్తున్నాడు. ఈ విషయాలన్నీ కూడా మనం చదువుతూ వస్తే అప్పుడు ఆ మాటలు అంటున్నాడు, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడానని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఆ ఇంటి యజమానునితో మీరు చెప్పుడి. అతడు ఏం చేస్తాడు, సామాగ్రి గల యొక్క గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఈ కార్యాలన్నీ కూడా మనం చూస్తుంటే ప్రభులు వారు అడుగుచున్నటువంటిది ఏమిటి, ఆ పస్కాను భుజించడానికి అని అంటే విడిది గది కావాలి అని అడుగుచున్నాడు. విడిది గది అని అంటే అది దేవునికి అవసరం. ఆ విడిది గది కోసమే దేవుడు ఏం చేయబోతున్నాడు, పస్కాను ఆచరించడానికి ఆయన అడుగుచూ ఉన్నాడు. ఇంటి యజమానుడు కనుక అడిగితే ఇది ఎవరికి అవసరమో, నా శిష్యులతో కూడా పస్కాను పూజించడానికి బోధకుడు అడుగుచూ ఉన్నాడు అని చెప్పండి చెప్పాడు. దేవునికి కావలసినటువంటిది విడిది గది కావాలి. ఇప్పుడు తన్ను తాను ఏంగా మారబోతున్నాడంటే బలి పశువుగా మారబోతున్నాడు. ఆ పస్కా పండుగలో ఆ యొక్క వారు ఆచరించేటువంటి ఆచారములో ఆ యొక్క బలిగా అర్పించేటువంటి పశువుకు బదులుగా ఎవరైపోతున్నారు ఇప్పుడు ఇక్కడ, యేసయ్య. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు బలి పశువుగా మార్చబడిపోతున్నాడు. అందుకే ఆయన అడుగుచున్న మాటలు ఏమిటినంటే నాకు ఒక విడిది గది కావాలి. హల్లెలూయా. ప్రకటన గ్రంథం చదవండి, 3వ అధ్యాయం 20వ వచనములో ఒక మాట వ్రాయబడింది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనములో ఏముంది అక్కడ, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము. హల్లెలూయా. ఈ విడిది గది అనేది ఎవరో కాదు, దేవుడు కోరుకునేటువంటిది నిన్ను నన్ను. హల్లెలూయా. ఎందుకు, ఆయన బలి పశువుగా ఎవరి కోసం మారిపోతున్నాడు,
నా కోసం, నీ కోసం ఆయన బలి పశువుగా తన్ను తాను అప్పగించుకోబోతున్నాడు. అలాగ అప్పగించుకోబోతున్నటువంటి ఆయనకు ఇప్పుడు ఏం కావాలంటే విడిది గది కావాలి. ఆ విడిది గదికి సాదృశ్యమైనటువంటి మానవుడు, ఒక విశ్వాసి, వాని యొక్క జీవితం కావాలి, వాడి హృదయం కావాలి. ఆ హృదయం ఎక్కడుంది? చెడిపోయినటువంటి హృదయం ఎక్కడుంది? చెడిపోయినటువంటి జీవితాలు ఎక్కడున్నాయి? నశించిపోతున్నటువంటి ఆత్మలు ఎక్కడున్నాయి? అది ఎందుకునంటే నేను పస్కా బలి పశువుగా మార్చబడబోతున్నాను కాబట్టి. అందుకే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఏముందంటే, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచూ ఉన్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను వానితో, వాడు నాతో కలిసి భోజనము చేస్తాము అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎవడైనాను కూడా సరే, ఆ విడిది గదికి సాదృశ్యమైనటువంటి వ్యక్తి ఎవడైనా కూడా దేవుని స్వరాన్ని విని ఆ హృదయ తలుపును కనుక తెరిస్తే వాడితో పాటు దేవుడు కలిసి భోజనం చేస్తానని చెప్తున్నాడు. ఈ రోజున దేవుని యొక్క స్వరము వింటూ ఉన్నారు, లోకములో ఉన్న స్వరాలను కూడా వింటున్నారు. లోకములో ఉన్న స్వరాలను ఎక్కువగా వింటున్నారు, కానీ దేవుని స్వరమును నిర్లక్ష్యము చేసేటువంటి పరిస్థితుల్లో చాలామంది జీవిస్తున్నారు. ఎందుకంటే లోకములోనికి వెలుగు వచ్చి ఉన్నది, కానీ అది లోకము గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నది అని వాక్యములో మనం గమనిస్తున్నాం. అందుకే లోకములో జీవము కలిగినటువంటి దేవుని గూర్చిన సువార్త ప్రబలించబడుతున్నప్పటికీ కూడా, ఆయన అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి మాటలు, కార్యాలు చూస్తున్నప్పటికీ కూడా అనేక మంది జీవితాలలో, వ్యక్తులలో ఏమి కనిపిస్తుందంటే వ్యతిరేకతలే కనిపిస్తున్నాయి. కానీ ఈయన నిజమైనటువంటి దేవుడు, లోకరక్షకుడు అన్న సత్యమును మర్చిపోయేటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. ఈ రోజున మనము చూస్తే సెల్ ఫోన్ ఆన్ చేసినా, లేకపోతే టీవీలో చూసినా, ఎక్కడ చూసినా ప్రభులు వారిని గూర్చినటువంటి వ్యతిరేకత చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అయినా అందులో నుంచి ఎవరైతే వ్యతిరేకతలు చేస్తున్నారో అందులో నుంచే మరికొంతమంది ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈయనే నిజమైనటువంటి దేవుడు, హల్లెలూయా, ఈయనే లోకరక్షకుడు అనే సత్యాన్ని వారి నోట నుండే దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పలికిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మీరందరూ కూడా చూసే ఉంటారు, చాలామంది ఇప్పుడు వచ్చేస్తున్నారు బయటికి, నేను బ్రాహ్మణ కుటుంబంలో వచ్చినాను అనేటువంటి వారు సాక్ష్యాలు చెప్తున్నారు. నేను క్రీస్తును ఒక రోజున నిందించిన వాడును, వారు వచ్చేస్తున్నారు. ఈ రోజున ఎందుకు ఇలాంటి మతాలు, కులాలు అని చెబుతూ వారిని మీరు ద్వేషిస్తున్నారు, అలా చేయకూడదని చెప్పేవారు అందరూ కూడా ఎవరి వైపు తిరుగుతున్నారంటే క్రీస్తు వైపునకు తిరుగుతూ ఉన్నారు. హల్లెలూయా. నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను వానితోనూ, వాడు నాతోనూ కలిసి భోజనము చేసేదము. హల్లెలూయా. ఇప్పుడు మనం దేవుని స్వరాన్ని వింటే మన హృదయ తలుపులు ఏమవ్వాలా? తెరవబడాలి. మరి యేసుక్రీస్తు ప్రభులు వారు ఇందాక మనం విన్నాం, ఆయన శరీరము, ఆయన రక్తము ఎలా వచ్చేది, ఎందుకు వచ్చేది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. మనల్ని తప్పించడానికి, దుష్టకాలముల నుండి మనం విమోచించడానికి, మన పాపముల నుండి మనకు విమోచన కలుగు చేయడానికి తను తాను అప్పగించుకున్నాడు. ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత వచ్చేది. ఆయన ఎందుకు అప్పగించుకున్నాడు అంటే ఇంకొక మాట ఏంటంటే, ఆయన సత్క్రియలు చేయి వారిని సొత్తుగా చేసుకోవడానికి, తన సొత్తుగా చేసుకోవడానికి, వారిని పవిత్రపరచుకోవడానికి తన్ను తాను అప్పగించుకున్నట్లుగా వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఇన్ని కార్యాలు చేసినటువంటి దేవుడు ఆయన యొక్క శరీరానికి, రక్తములకు సాదృశ్యమైనటువంటి ఈ రొట్టెను, ద్రాక్ష రసంలో మన పాల్పొందులు పొందుతూ ఉన్నాము. పొందాలి అనంటే మొదట మనం ఎవరి స్వరాన్ని వినాలి? దేవుని యొక్క స్వరం వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క స్వరాన్ని మనం వినేటువంటి వారుగా ఉండాలి. దేవుని యొక్క స్వరమును కనుక మనం వింటే అప్పుడు మన హృదయ తలుపులు ఏమవుతాయి? తెరవబడతాయి. హల్లెలూయా. మన హృదయ తలుపులు తెరవబడతాయి. మనం దేవుని యొక్క స్వరాన్ని వినలేస్తే మన హృదయ తలుపులు ఎలా ఉంటాయి? మూయబడే ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయ తలుపులు తెరవబడాలి. ఆ హృదయ తలుపులు తెరిస్తే అందులోనికి ఎవరు వస్తారు? దేవుడు వస్తాడు. ఆ హృదయ సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు. ఓ నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, ఆయనకు కావలసిన విడిది గదివి నీవే అయిపోవాలి. హల్లెలూయా. ఆ విడిది గదివి నీవైపోతే ఇక నిత్యము నీతోనే ఆయన ఉంటాడు. నీకోసమే ప్రాణం పెట్టాడనేటువంటి ఒక దృఢమైనటువంటి నిశ్చయంతో నీవు జీవిస్తూ ఉంటావు. నీకు ఇచ్చిన రక్షణ నీవు కాపాడుకుంటావు. ఆయన ఇచ్చిన విమోచనలోనే నీవు ముందుకు కొనసాగుతూ ఉంటావు. హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిస్తాను, నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచూ ఉన్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడలా. అందరూ తీస్తారేమో తెలియదు. అందుకే ఎవడైనను నా స్వరాన్ని వింటాడేమో, వాడు తలుపు తీస్తాడేమో, అందులోనికి నేను వెళ్ళిపోతా. అందులోనికి నేను వెళ్ళిపోయి వాడితో, నేను నాతో వాడు కలిసి ఏం చేస్తామో? భోజనము చేయుదము. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. మనము ఎవరితోనైనా ఒక ముఖ్యమైన అతిథితో కూడా కలిసి భోజనం చేసే అవకాశం వస్తే మనం ఏం చేస్తాం? దాన్ని వినియోగించుకుంటామా లేదా? మళ్ళీ పక్కలో కూర్చొని ఫోటోలు తీసుకొని వాళ్ళ చేతులు మన భుజాల మీద వేసుకొని, మనము వాళ్ళ భుజాల మీద చేతులు వేసుకొని, నేను ఫలానా రోజున ఆడికి పోయింటి, వాళ్ళతో కలిసి తిని, వీళ్ళతో కూర్చుని తింటిని, ఫోటో కూడా ఉంది చూడనేసి మన ఫోటో పెద్ద ఫ్రేమ్ కట్టి మన ఇంట్లో షోకేసులో దానికోసమే చేపించి పెడతాం. ఎందుకు? ఇది దేహ సంబంధమైన సంతోషం, నీ ఆత్మకు కాదు. దేహ సంబంధమైన సంతోషం పొందుకోవడం కోసము లోకానుసారమైనటువంటి వాటిని నీవేం చేస్తావు? వెతుకుతావు. అదే నీవు ఆత్మానుసారంగా జీవిస్తే దేవుని స్వరాన్ని వింటావు. ఆయన తడుతూ ఉన్నాడు తలుపుని, ఆ తలుపు తడుచున్నప్పుడు నీవు ఆయన స్వరం వింటే నిజముగా నీ హృదయ తలుపులను దేవుని కొరకు ఏం చేస్తావు? తెరుస్తావు. నీ హృదయ తలుపులు దేవుని కోసం తెరిస్తే నీ హృదయ సింహాసనం మీద ఆయనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనందరి హృదయ సింహాసనం మీద ఎవరు కూర్చోవాలా? అందరూ చెప్పాలి. ఎవరు ఉండాలి? యేసయ్యే ఉండాలి. యేసయ్య కనుక లేకపోతే ఇంకోటి వచ్చి కూర్చుంటాడు. వాని పరిపాలనలో మనం బ్రతికేస్తూ ఉంటాం. మనం ఎవరి పరిపాలనలో ఉండాలా? దేవుని పరిపాలనలో ఉండాలి. నీ హృదయ తలుపులు తెరవబడాలి. మొదట ఆయన నీ కోసం ప్రాణమే పెట్టాడు కదా, నీ కోసం పస్కా బలి పశువుగా మారిపోయాడు. ప్రభువా నా హృదయంలోనికి రా అని మనం ఆహ్వానించాలి దేవుణ్ణి. మన దేవుని ఎప్పుడైతే ఆహ్వానిస్తామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ హృదయంలోనికి వస్తాడు. హల్లెలూయా. అందుకే ఆయన స్వరాన్ని వినేటువంటి చెవి ఉండాలి, గ్రహించే మనసు నీకు ఉండాలి. వినగల చెవి, గ్రహించే మనసు నీకు ఉండాలి. ఎలా వింటున్నావు ఆయన స్వరాన్ని? దేవుడు తన దాసుని ద్వారా మాట్లాడే ప్రతి మాట కూడా ఎవరిది? ఆయనదే, ఆయన స్వరమే. ఆ స్వరాన్ని నువ్వు వింటూ ఉన్నప్పుడు నీలో పశ్చాత్తాపం కలిగిస్తాడు, నీలో ఉన్న బలహీనత ఎత్తి చూపిస్తాడు, సరి చేసుకోవాల్సిన చూపిస్తాడు. ఆ హృదయ తలుపులు తెరిచేటట్లుగా దేవుడు నీ యొక్క బండబారినటువంటి కఠినమైన హృదయాన్ని పగలగొట్టి దాన్ని ఏం చేస్తాడు? మెత్తని మాంసపు గుండెగా చేసి అందులో దేవుడు నివసించడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. అప్పుడు నీలో ఉన్న ప్రతి విధమైన చీకటి సంబంధమైనటువంటి కార్యాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. హల్లెలూయా. అన్ని బయటకు వెళ్ళిపోతాయి. ఇక నీలో ఏ మాత్రము కూడా అపవిత్రత అనేటువంటిది ఉండదు. అంత పరిశుద్ధతే, పరిశుద్ధమైన జీవితమే. ఆ విధంగా జీవిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు నీలోనికి వస్తాడు. హల్లెలూయా. జక్కయ్యను చూచాడు దేవుడు. ఆయన మేడి చెట్టు ఎక్కాడు. ఆ మేడి చెట్టు దగ్గర ఉన్న జక్కయ్యను కోసమే దేవుడు వచ్చాడు ఆ రోజున అక్కడికి. హల్లెలూయా. ఆయన చుట్టూ జన సమూహం ఉన్నారు, ఆయన మీద పడుతున్నారు, తగులుతున్నారు, అందరూ చేస్తున్నారు. కానీ ఆయన ఎక్కడున్నాడో ఆ స్థలానికి వచ్చి యేసయ్య ఏం చేసినాడు? ఆగి చెట్టు పైన చూసి, జక్కయ్య త్వరగా దిగిరా కిందికి, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్యలో కోరుకున్నాడు, విడిదిగది నాకు అక్కడ కావాలి. ఎందుకంటే జక్కయ్య దేనికి పాత్రుడు అయిపోయాడు? అక్కడ నాశనానికి పాత్రుడుగా ఉన్నాడు. ఆయన చేసినటువంటి కార్యములను బట్టి పరలోక రాజ్యానికి వారసుడు కాలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అబ్రహాము కుమారుడుగా లేని పరిస్థితుల్లో ఉన్నాడు. కాబట్టి ఆ జక్కయ్యను త్వరగా నీవు దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండాలి. ఈరోజు దేవుడిని కోరుకోవాలి, ప్రభా నువ్వు నా ఇంట్లో ఉండు, నా జీవితం అంతా కూడా నా ఇంట్లో నీవు ఉండాలి, నా కుటుంబంలో ఉన్న ప్రతి వారితో నీవు ఉండాలి అని నువ్వు కోరుకోవాలి. అప్పుడు మనం ఏమని పిలువబడతామంటే, ఇతను కూడా అబ్రహాము కుమారుడని జక్కయ్యను చూచి దేవుడు ఎలాగైతే చెప్పాడో అప్పుడు మనమందరం కూడా ఎవరి కుమారులం అయిపోతామో? హల్లెలూయా. మనము కూడా అబ్రహాము కుమారులమే, కుమార్తెలమే, దేవుని బిడ్డలమే. దేవుడు సంపాదించుకున్న సొత్తే. దేవుడు మనల్ని సత్క్రియల్లో నుండి మనల్ని కూడా ఏం చేసుకోవడానికి, ఆయన సొత్తుగా చేసుకోవడానికి, పరిశుద్ధతలను నడిపించడానికి ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి మన జీవితాన్ని చూచి దేవుడు ప్రతి క్షణము కూడా ఆయన ఏం చేస్తున్నాడు? తలుపును తట్టుచూనే ఉన్నాడు. హల్లెలూయా. జక్కయ్యని దర్శించాడు. అంతేకాదు ఈ పస్కాకు ముందు కూడా దేవుడు ఏం చేసినాడు? ఇదిగో ఆ పస్కా తర్వాత కట్టబడినటువంటి ఒక గాడిదని చూపించాడు దేవుడు. అది ఎవరు దాని మీద కూర్చోలేదు, అది కట్టబడి ఉన్నది. దానిని తీసుకురా, ఎవరు కావాలి అది అని చెప్పమన్నాడు. ఇది ప్రభువునకు కావాలని చెప్పండి వారికి, వారు ఇచ్చేస్తారు. ఇంకా ఇది ఎవరికి కావాలి? ప్రభువు కావాలి. ఆ గాడిద ఎవరు సాదృశ్యమో? మనమే. హల్లెలూయా. ఆ గాడిదకు ఎవరు? మనమే. కట్టబడిన గాడిదలు కట్టబడినాం. దేనితో? పాపముల చేత, బంధకముల చేత, శోధనలు, ఇబ్బందులు, లోకానుసరమైన జీవితం, ఎన్నో రకరకాలైనటువంటి ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. వాటి చేత కట్టబడినటువంటి పరిస్థితిలో ఉంది ఒకటి అక్కడ. దానిని విప్పి నా కోసం దాన్ని తోలుకు రమ్మని శిష్యులు పంపించాడు. హల్లెలూయా.
హల్లెలూయా. మరి అది ఎవరికి కావాలి? యేసయ్యకే కావాలి. కట్టబడిన గాడిదైనా యేసయ్యకే కావాలి, మేడి చెట్టు ఎక్కినటువంటి జక్కయ్య అయినా యేసయ్యకే కావాలి. హృదయం అనే తలుపు వద్ద నిల్చుని తట్టుచున్నప్పుడు ఎవడైనా తలుపు తీస్తే వాడు కూడా యేసయ్యకు కావాలి. మనమే ఒక దేవునికి విడిది గదిగా మార్చబడితే దేవునికి ఎంత సంతోషం అంట. అలా దేవుడు ప్రతి ఇంటిలో ప్రతి హృదయంలో ప్రవేశిస్తే అక్కడ గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. జరిగాయి లేదమ్మా? జక్కయ్య ఇంటిలో బస చేయాల్సిన అవసరం వచ్చింది, పరిస్థితులు వచ్చాయి. జక్కయ్య ఏమయ్యాడు? మారిపోయాడు. తను అక్రమంగా సంపాదించినటువంటి దాన్ని అంతటిని కూడా తీసి ఒకటికి ఎన్నింతలు ఇచ్చేశాడు? 4 అంతలు ఇచ్చేశాడు. పో, నేను ఎవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకొని ఉంటే ఇదిగో 4 ఇంతలు నేను ఇచ్చేస్తూ ఉన్నాను, తీసేసుకో. ఇచ్చేశాడు అందరికీ. ఇప్పుడు దేవుడు ఆ ఇంట్లో ప్రవేశించిన దానివల్ల కార్యం జరిగిందా లేదా? కట్టబడిన గాడిద ఎవరి కోసం ఉపయోగపడింది? యేసయ్య కోసం ఉపయోగపడింది. యేసయ్యకు కలిగినటువంటి ఘనత దేనికి వచ్చింది? గాడిదకి వచ్చిందా లేదా? అంటే దేవుణ్ణి మనం ఎప్పుడు ఎంతవరకు అయితే మనం మోస్తామో, దేవుణ్ణి మనం ఎంతవరకు కలిగి జీవిస్తుంటామో అప్పుడు దేవుని వల్ల మనకేమొస్తుందని? ఘనత వస్తుంది. హల్లెలూయా. ఘనత వస్తుంది. వాక్యం అదే సెలవిస్తూ ఉంది. కాబట్టి మనము దేవుని స్వరాన్ని వినేటువంటి హృదయములుగా మనం ఉంటే, ఆయన తలుపు తట్టినప్పుడు తెరిస్తే, ఆయన మనలోకి వస్తే మనకు ఏముంటుంది? ఘనతే. మనలో నుండి ఎవరిని కనపరచవచ్చు? మనము దేవుణ్ణి మనము కనపరచవచ్చు. హల్లెలూయా. కాబట్టి ఆయన చెప్పిన మాటలు, ఇది నా శరీరము, నా రక్తము, దీనిని చేయనప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకొనిడి. నీవు ఒక విడిది గదిగా మార్చబడాలి. మార్చబడినప్పుడు దీనిని నువ్వేం చేసుకుంటావు? జ్ఞాపకం తెచ్చుకుంటావు. హల్లెలూయా. ఆయన బలి పశువుగా ఆయన మారింది ఎందుకు అని నువ్వు జ్ఞాపకం తెచ్చుకుంటావు. ఎప్పుడు? నీవు విడిది గదివి అయితే, ఆయన కోసం నీవు బ్రతికేటువంటి ఒక మంచి విశ్వాసివి అయితే, నేను నా దేవుని కోసం ఏమైనా చేస్తాను అన్నటువంటి ఆలోచన విధానము నీకు ఉంటే, ఇందులో పాలపంపులు పొందటానికి నీవు ఇష్టపడి ముందుకు వస్తావు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఇందులో పాలపంపులు పొందటానికి సిద్ధపడి వచ్చి ఉన్నాం. మరి సిద్ధపడి ఉన్న మనం అందరము కూడా ఇందులో పాలపంపులు పొందుతున్నప్పుడు మన చేతిలో మనం పెట్టుకున్నప్పుడు ఇది ఏమని జ్ఞాపకం పెట్టుకోవాలా? ఇది ఆయన శరీరమని, ఇది ఆయన చిందించిన అమూల్యమైన రక్తము అని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఇందులో చెయ్యి ముంచాలి. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు సజీవుడైనటువంటి దేవుడు మనల్ని చూచి సంతోషిస్తాడు. ఇది నాకు కావలసినటువంటి విశ్వాసి, ఇది నా కొరకు ఉన్నటువంటి విడిదిగదిగా మార్చబడిన ఒక విశ్వాసి అని దేవుడు సంతోషిస్తాడు. నా శరీరమును నా రక్తమును వివేచించే వీరు తీసుకుంటూ ఉన్నారు, ఇది గ్రహించే వీరు ఇందులో పాలపంపులు పొందుతున్నారు. ఇస్కరియోతు యూదాలాగా వీరు చేయలేరు అని దేవుడు మనల్ని బట్టి సంతోషించి ఇందులో పాలపంపులు పొందటానికి దేవుడు మనందరికీ కూడా యోగ్యతనిస్తాడు. ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దయచేసి అందరూ కూడా మోకరించుకుందాం. మోకరించడానికి వీలున్న వారందరూ మోకరించి మన 2 చేతులు దేని వైపు చాచి, ప్రభా ఈ చేతులు నిర్దోషమైనటువంటి చేతులుగా ఉండాలి, నిర్దోషత్వముగా నేను ఎదుట నేను నిలబడాలి. నీవు నా కోసం చిందించిన మీ అమూల్యమైన రక్తమును, నలగగొట్టబడిన మీ శరీరములో పాలపంపులు పొందటానికి నేను ఈ స్థలములో ప్రభా మీ వాక్యాన్ని నేను విన్నాను. విన్నటువంటి వాక్య ప్రకారంగా నాలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి, వాటన్నిటినీ కూడా మీరు ఎత్తి చూపెట్టారు. మరి ఆ విధంగా ప్రభా మీ యొక్క బలలో పాలపంపులు పొందటానికి నాకు సహాయం చేయండి, నాకు యోగ్యతనివ్వండి, అర్హతను దయచేయండి ప్రభా. నాకు యోగ్యత కావాలి. ఇది మీ శరీరమని మీ రక్తమని వివేచించకుండా నేను ఇందులో పాలపంపులు పొందకూడదు, దాన్ని తిని త్రాగకూడదు ప్రభా. అలా చేస్తే శిక్షకు పాత్రులని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రోజున మీరు మాట్లాడిన మాటలు ఎంతో గొప్పవి. మిమ్మల్ని మీరు అప్పగించుకున్నటువంటి విధానములో దేవా మమ్మల్ని రక్షించటానికి, విమోచించటానికి, ఈ దుష్ట కాలములోని తప్పించటానికి మా పాపముల కొరకే మీరు అప్పగించుకున్నటువంటి దేవుడు. మమ్మల్ని మీ సొత్తుగా చేసుకోవడానికి, పరిశుద్ధులుగా చేసుకోవడం కోసం మీరు అప్పగించుకున్నారు. మీ రక్తమును చిందించారు ప్రభా. ఇన్ని గొప్ప కార్యాలు మీరు చేశారు. ఇంత ఉన్నతమైన అద్భుత కార్యాలు మీరు చేసినటువంటి మీకు మీ చిత్త ప్రకారంగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని వాక్యము ద్వారా మేము గ్రహించి ఉన్నాం ప్రభా. అన్ని విషయములలో కూడా మేము మీకు కృతజ్ఞతలు తెలపాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రభా. ఆ విధంగా తండ్రి మా జీవితాలను మీరు మార్చండి. మేమే మీకు ఒక విడిది గదిగా ఉండి
ఆ పస్కా పండుగలో తండ్రి బలిపశువుగా మార్చబడినటువంటి మీరు సిద్ధపడటానికి బలిపశువుగా మార్చబడినటువంటి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవా ఇందులో పాల్పంపులు పొందుచున్నప్పుడు అవును నిజమే, నేనే నా దేవునికి ఒక విడిది గదిగా ఉండాలి, నా పాపముల కొరకే నా బలహీనతల కొరకే నా దేవుడు తన్ను తాను అప్పగించుకున్నాడు, నాలో ఉన్నటువంటి ప్రతి విధమైన దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా సంఘమునకు వ్యతిరేకముగా చేసినటువంటి కార్యాలను బట్టి దేవుడు నా కోసం తన్ను తాను అప్పగించుకున్నాడు. మరలా మరలా నా దేవుడు నేను సిలువ వేయకూడదు, మరలా మరలా నా ద్వారా నా దేవునికి శిక్ష నేను వేయకూడదు అని మనం అందరం కూడా పశ్చాత్తాప హృదయముతో దేవుని సన్నిధిలో మీ చేతులు రెండు కూడా దేవుని వైపు చాచి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ఈ రెండు చేతులు దేవుని వైపు చూపెట్టండి. ప్రభా, ఈ చేతులతోనే ప్రభా నేను నీ బలలో పాల్పంపులు పొందబోచున్నా. ఈ చేతులను ప్రభా నైనా దోషం ఉంటే వీటిని నైనా పరిశుద్ధపరచండి, పరిశుద్ధపరచండి. నిర్దోషమైన చేతులుగా మీరు మార్చండి ప్రభా. లోకంలో ఎన్నో స్థలాలు ఎన్నో కార్యాలు ఈ చేతుల ద్వారా జరిగి ఉండొచ్చు, అన్యాయము అక్రమము ఎన్నో చేసి ఉండొచ్చు. అయితే ప్రభా ఈ చేతులు మీరు పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. మీరు అప్పగించుకున్నది మమ్మల్ని పరిశుద్ధపరచడం కోసమే, మీ సొత్తుగా చేసుకోవడం కోసమే. మీ సొత్తునంటే మీరు పరిశుద్ధుడు, మేము కూడా పరిశుద్ధంగానే ఉండాలి. ఆ విధంగా పరిశుద్ధమైనటువంటి చేతులను కలిగి పవిత్రమైన హృదయమును కలిగి మేము జీవించినట్లు మాకు సహాయము దయచేయండి ప్రభా. మాకు సహాయం చేయండి, మమ్మల్ని కడగండి. కట్టబడినటువంటి గాడిదను మీరు తీసుకురమ్మన్నారు. ఎన్నో బంధకములతో కట్టబడినటువంటి మా జీవితములకు మాకు విడుదల దయచేయండి ప్రభా. మీ కొరకు ఉపయోగపడేటువంటి వారుగా ఉండటానికి మీరు సహాయం చేయండి తండ్రి. జక్కయ్య ఇంటిలో మీరు వెళ్ళిన వెంటనే అక్కడ ఒక గొప్ప పరివర్తన, మార్పు అనేటువంటిది కలుగుచ్చు ఉన్నది. మీరు నా హృదయంలోనికి వస్తే నా జీవితంలో కూడా ఒక గొప్ప మార్పు వస్తుంది. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసి నీడల నేను వానిలోనికి వస్తానని చెప్పాను ప్రభా. నా హృదయ తలుపులు తెరుస్తూ ఉన్నాను. నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రభా, నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. నా హృదయంలోనికి రండి, నాతో ఉండండి, నాలో ఉండండి, నా ఇంటిలో ఉండండి ప్రభా. నా హృదయ సింహాసనం మీద మీరు ఉండండి ప్రభా. ఇటువంటి ధన్యతను నాకు దయచేయండి, ఈ గొప్ప భాగ్యవంతమైన స్థితిని నాకు దయచేయండి ప్రభా అని నీవు ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు నేను కనికరిస్తాడు. మౌనంగా కూర్చోవద్దు, మౌనంగా నువ్వు ఉండద్దు. దేవుడిచ్చిన ఈ అమూల్యమైనటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఈ యొక్క అమూల్యమైన సమయం మరలా నీకు వస్తుందో రాదో ఎవరికీ తెలియదు. ఈ సమయాన్ని పోగొట్టుకోవడం మంచిది కాదు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. మహోన్నతుడైన మా తండ్రి మీకు స్తోత్రములు నాయనా. మీ వాక్యాన్ని విన్న ప్రతి వారు కూడా ప్రభా మీ శరీరములోను మీ రక్తములోను పాలపంపులు పొందడానికి సిద్ధపడి ఉన్నారు. ఆ వాక్యము ఏమైతే బోధించాదో, మీరు ఎందుకు అప్పగించుకున్నారో, దానివలన మాకు కలిగినటువంటి ఆత్మీయ మేళ్ళు ఎటువంటివో మీరు మాకు బోధించారు. విన్నటువంటి ప్రతి బిడ్డ కూడా నాయనా ఇంత గొప్ప త్యాగం చేసిన మిమ్మలను నిత్యము కూడా మరొక జీవాహారమును భుజిస్తే నిత్యము జీవిస్తాడని చెప్పినటువంటి మీ మాటలను గ్రహించి నిత్య జీవములో ఉండటానికి తండ్రి సహాయం చేయండి, కృప చూపెట్టండి. ఏ ఒక్కరు కూడా విత్తిన వాక్యాన్ని నిర్లక్ష్యము చేయక విడిచిపెట్టక వాక్యములో బ్రతకటానికి, వాక్యముతోనైనా జీవించటానికి మీరు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునందు నా సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృపా సమాధానం మన కుటుంబములకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. యేసే గొప్ప దేవుడు,
సహనము చూపి